హలో యస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ గ్రూప్. చూస్తున్నారు కదండి. ఆల్రెడీ మనం చేసాము ఇంతకుముందు మిషన్లో. ఇప్పుడు కూడా మనం ఈ వర్క్ చేసామండి. ఇందులో ఏం స్పెషల్ ఉందని చెప్పి అనుకుంటున్నారా అందరూ? అలా అనుకోవద్దు. ఎందుకంటే దీనిలో మనం టైప్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్ యూజ్ చేసాము. ఎప్పుడైతే ఎప్పుడైతే కస్టమర్స్ మన దగ్గరికి ఎక్కువ ఆర్డర్స్ రావట్లేదు, లేదంటే స్టోన్స్ వద్దంటున్నారండి. ఇప్పుడు చాలా వరకైతే మాకు స్టోన్ వర్క్ వద్దు, కుందన్స్ వద్దు, స్టోన్స్ కుచ్చుకుంటున్నాయి, తట్టుకుంటున్నాయి అంటున్నారు. కుందన్స్ అయితే కలర్స్ పోతున్నాయి వద్దు అని చెప్పేసి అడుగుతున్నారు. సో, అలాంటి వాళ్ళు ఏ మాత్రం డౌట్ పడకుండా ఈ విధంగా పర్ల్ వర్క్ అనేది చేసుకోవచ్చండి. జనరల్‌గా ఈ పర్ల్ వర్క్ అనేది చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈవెన్ థ్రెడ్ పోయి క్లాత్ చినిగిపోయినా గూడా మీకిదనేది ఊడిపోదు. క్లాత్ అయితే అసలు ఊడిపోదండి. ఎందుకంటే దీనికి బ్యాక్ సైడ్ లాకింగ్ సిస్టమ్ ఉంటుంది. ప్రతి దానికి కూడా లాకింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా! ఇక్కడ సిల్వర్ కలర్‌లో ఇదొచ్చేసి లాకింగ్ సిస్టమ్ అండి. మనం ఏదైతే 1 బీడ్ ఏ కలర్ అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ పర్ల్ తీసుకున్నాను. ఎందుకంటే తనకి ఎక్కువ ఎలివేట్ కావద్దని చెప్పేసి. ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కోలాగా కదండీ. అదే ప్లేస్‌లో మనం ఈ కలర్ యూజ్ చేశామనుకోండి, ఇంకొక రకంగా ఉంటుంది బీడ్స్ అనేది. సో, స్టోన్ వర్క్ ఏం లేకుండా జస్ట్ సింపుల్‌గా ప్లెయిన్ దుపట్టాస్‌కి గానీ, ఇలా ఎవరైనా కస్టమర్స్ చిన్న బేబీస్‌కి గూడా వర్క్ ఏసిమ్మని అడుగుతుంటారు. అలాంటి వాటికి గానీ, జస్ట్ ఒక నెక్ లైన్ లాగా చేసుకోవడానికి ఈ బీడ్ అనేది మనకు చాలా చాలా హెల్ప్ అవుతుందండి. ఇది ఏ విధంగా వర్క్ చేస్తుంది, జనరల్‌గా ఏ టైప్ ఆఫ్ వర్క్‌లో మనం యూజ్ చేసి ఇంకా మోస్ట్ అట్రాక్టివ్‌గా ఉంటుందో చూసేద్దామండి. ఇదొచ్చేసి మన బీడ్ పంచింగ్ మిషన్ అండి. జనరల్‌గా నా దగ్గరనే గాదు, ఎక్కడ మీరు ఆన్‌లైన్‌లో గానీ, ఆఫ్‌లైన్‌లో గానీ ఎక్కడ చూసుకున్నా గూడా మీకిది దొరుకుతుంది. దీనిలో వచ్చేసి ఇవి పిన్స్ అండి. పిన్స్. అంటే ఈ పిన్స్ లాకింగ్ అయిపోతాయండి. ఈ పిన్స్ యూజ్ చేస్తే. ఇవొచ్చేసి పర్ల్స్. కనిపిస్తున్నాయి గదండీ అందరికి. కనిపిస్తున్నాయని అనుకుంటున్నాను. దీనిలో సైజెస్ ఉంటాయి. మనకి ఏ సైజ్ కావాలనుకుంటే ఆ సైజ్ యూజ్ జేసుకోవచ్చు. దీని వర్కింగ్ మెథడ్ ఎలా ఉంటుందో చూద్దాం. లైక్ ఇవి ఫ్లవర్స్ ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఫ్లవర్స్ మధ్యలో తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు గదండీ! ఇది పర్ల్ ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో. అస్సలు ఇది పీకినా గానీ, లాగినా గానీ, గ్లూ పెట్టడం గానీ ఏమీ లేదు. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఈ విధంగా ఫ్లవర్స్ మధ్యలో మనం ఈ విధంగా మనం పర్ల్స్ ఫ్లవర్స్ మధ్యలో ఏసుకోవడానికి గానీ, లీఫ్ మధ్యలో ఏసుకోవడానికి గానీ, ఇది బాగా హెల్ప్ అవుతుందండి. ఇది చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఈ పర్ల్ ఉంటుంది గదా! ఈ పర్ల్ ఇక్కడ చిన్న హోల్ ఉంటుందండి. హోల్‌లో వచ్చేసి ఇక్కడ ఈ స్క్రూ ఉంటుంది. ఈ స్క్రూ కనిపిస్తుంది గదా! ఇదొచ్చేసి దీన్ని మిడిల్‌లో ఏసేస్తాము. ఏసేసాం గదండీ! దీని పైన రబ్బర్ ఉంది గదా! దీనిలో పర్ల్ సైజ్ పెట్టుకోవాలి. పెట్టేసుకున్నానండి. పెట్టేసుకొని లైక్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ అయినా, ఏదైనా వర్క్ ఏదైనా సరే అండి. ఫ్లవర్ మధ్యలో గానీ, లీఫ్ మధ్యలో గానీ, ఇంకా హెవీ శారీ బార్డర్స్ ఏస్తాం. దుప్పటాస్‌కి ఏస్తాం. అక్కడక్కడ ఫ్లవర్ మధ్యలో గానీ ఏస్తే చాలా చాలా అంటే చాలా బావుంటుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి శాంపిల్ గూడా చూపిస్తాను. చూసేద్దాం. అయితే పింక్ కలర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇది వేస్ట్ ఫ్యాబ్రిక్. సో, ఇది మనకెలా హెల్ప్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసారు కదా! దీనిలో పైన పెట్టాను, కింద స్క్రూ పెట్టాను. ఇది తీసుకొని ఈ విధంగా చేసేసి ఎంత బ్యూటిఫుల్‌గా ఉందో చూస్తున్నారా? చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుందండి. కస్టమర్స్ కుందన్స్ ఊడిపోతున్నాయి, వద్దు అని అనేవాళ్ళు గూడా ఎంత డీసెంట్ లుక్ వస్తుందంటే అంత డీసెంట్ లుక్ వస్తుంది. బ్యాక్ సైడ్ గూడా లాక్ అయిపోయింది. మీరు ఈవెన్ ఇది బండకేసి కొట్టినా గూడా విరగదండి. ఇంకోటి గూడా శాంపిల్ పీస్ మనం కస్టమర్స్ అక్కడ మనకి బూటాస్ కూడా అడుగుతుంటారండి. అక్కడక్కడ బూటాస్ బ్యాక్ సైడ్ నెక్ గాకుండా అని. కొంచెం ఏజ్డ్ వాళ్ళు ఏం జేస్తారంటే ఆహ్ మాకు జస్ట్ పర్ల్స్‌తో ఒక్కటే చేసేయండి అని అడుగుతారు. కొంతమందికి లేకుండా ఓన్లీ బ్లౌజ్‌కి ఇలాంటి వర్క్స్ చేసిస్తారని అడుగుతారు. సో, అలాంటి వాళ్ళకి గూడా చాలా బాగా హెల్ప్ అవుతుందండి ఇది. మనం బ్లౌజ్ బ్యాక్ సైడ్ గూడా చూస్తున్నారు గదండీ ఎంత బావుందో. ఇవి ఈ 3 సో, బ్లౌజ్‌కి నెక్ వర్క్ ఏసిన తర్వాత నెక్ వర్క్ ఏసిన తర్వాత ఫ్లవర్ మధ్యలో వేసి
అక్కడక్కడ జస్ట్ లైక్ ఇలాంటి బూటీస్ వేస్తే కూడా చాలా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయండి. నాట్ ఓన్లీ ఇది, దీనిలో వచ్చేసి సైజెస్ ఉంటాయండి. మనకి ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఇలా స్క్రూ ఓపెన్ చేసేసి మళ్ళీ మనం వేరే స్క్రూ యూజ్ చేయొచ్చు. దీనిలో స్క్రూ సైజ్ని బట్టి మనం పర్ల్ అనేది ఇన్సర్ట్ చేసుకుంటాం. జనరల్గా ఇది కలర్ పోతుంది, ప్రాబ్లం ఉంది. ఇది అయితే ఇంకోటండి, దీనిలో వచ్చేసి మనకు మొత్తం 4 to 5 సైజెస్ అవైలబుల్లో ఉంటాయి. పర్ల్ పోతుంది, బాగుండదు, డిస్టర్బ్గా ఉంటుంది అనే డౌట్ అసలు ఎటువంటి డౌట్ అవసరం లేదు, పోదు. ఇది సెకండ్ అండి. జస్ట్ ఇంకోటి కావాలనుకుంటే మీకు లైవ్ చూపిస్తున్నాను అంతే. చిన్న ఫ్లవర్స్ అయినా మేడం పెద్ద ఫ్లవర్స్ కూడా యూజ్ చేసుకోవచ్చా అని ఎవరికైనా డౌట్ ఉందంటే ఒకసారి ఇది కూడా చూసేయచ్చు. ఇది వచ్చేసి మన సెకండ్ది. దీనిలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా అండి. ఈ విధంగా పెట్టేసుకొని జస్ట్ ఈ పిన్ ఉంది కదా స్క్రూ, దీనిలోకి స్క్రూ ఏసేసుకొని జస్ట్ ఇందాకలాగే పంచ్ చేసుకోవడం అండి. చూస్తున్నారు కదండి, ఇది చిన్న సైజ్ పర్ల్, ఇది పెద్ద సైజ్ పర్ల్. ఇవి ఒకటే కాదండి, దీనిలో అరౌండ్ ఒక 5, 6 వరకు వాట్ ఎవర్ మేబీ ఎన్ని సైజెస్ యూజ్ చేసుకున్నా మనం వర్క్లో వేసినప్పుడు మాత్రం చాలా అట్రాక్టివ్గా ఉంటాయి, బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇంకా కొంతమందికి ఏంటంటే ఇప్పుడు డిజైన్స్ వస్తున్నాయి కదండి, అన్ని క్రాస్ లైన్స్ వస్తున్నాయి, చెక్స్ వస్తున్నాయి. అలాంటి చెక్స్లో మధ్యలో ఈ పర్ల్స్ వేసారనుకోండి, చూస్తున్నారు కదా పర్ల్స్ ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో. ఇలాంటి పర్ల్స్ వేసినప్పుడు వర్క్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్‌గా కనిపిస్తుంది. మొన్న వేరే కస్టమర్‌కి కూడా చెక్స్‌లో వేశానండి. అది వీడియో తీయలేదు, మర్చిపోయాను. అర్జెంట్ అని చెప్పేసి వాళ్ళకు హడావిడిగా డెలివరీ ఇవ్వడం అనేది జరిగింది. సో, అందుకే తీయలేకపోయాను. ఇంకా ఎవరికైనా హెల్ప్ అవుతుంది అన్న ఉద్దేశంతో వీడియో అనేది చేయడం జరిగిందండి. ఇంకా వచ్చేసి దీన్ని ఇంకా ఎలా యూజ్ చేసుకోవచ్చు అనుకుంటే, చెక్స్‌లా కాకుండా నెట్స్ ఏసుకుంటున్నాం గదా మనం ఇప్పుడు. నెట్ ప్యాటర్న్‌లో గూడా మిడిల్‌లో నెట్ ఉన్నా, బ్యాక్ సైడ్ నెట్ ఉన్నా, నెట్ ఖాళీగా లేకుండా అక్కడక్కడ ఇవి వర్క్ చేస్తే చాలా చాలా నెట్ పైన కూడా వర్క్ అవుతుందండి. చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. అందరికీ ఇది హెల్ప్ అవుతుందని అనుకుంటున్నానండి. మన వీడియో గనుక ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థాంక్ యూ.